పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోనూ ఇటు శాసనసభలోనూ తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే బానిసల నుంచి ఇంతకు మించి మీరేమో ఊహించలేరు, మేమేమో ఆశిస్తలేము. బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది. పోలవరం కట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు? కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఐటీఐఆర్ కారిడార్లో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైసా ఇవ్వలేదు? గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు? గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్డు కోసం నిధులు కేటాయించలేదు? ఇవన్నీ పక్కన పెట్టండి. దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు. స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు, మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన. ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్ద్విధంగా మీకు ఐఐఎం ఇవ్వము, తిరస్కరిస్తున్నామని లేఖ రాసిండు. ఇకనైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా? అందులో ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా? ఈ ఒక్క విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమను రే. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం, ఇవ్వండి. తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా. చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయ్యారమేమో ఉపయోగపడలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమో అవసరమే లేదు, ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు, ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు. ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? డెఫినెట్గా చేస్తాం. మా ప్రణాళికలు మాకు ఉంటాయి. దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడి లేదు. మా సొంత ఆలోచనలు, విధానాలు, నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది. కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము. మా హక్కును కాలు రాయడము, మా పట్ల వివక్ష చూపించడము, మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము. ఏం ప్రతాప్, చూద్దాము. అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి. ఇప్పుడు మొదట మా నిరసనను, మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. हम लोग समझ रहा है प्रधानमंत्री हर प्रदेश के मुख्यमंत्री का बड़ा भाई, मगर बड़ा भाई जो कुर्सी पे बैठा है वो बड़ापन नहीं दिखा रहा है. उनके लिए खाली कुर्सी बचाने के लिए इस बजट को इस्तेमाल किए. ये एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस. आज के तारीख में नरेंद्र मोदी जी
एनडीए का मतलब भी और कुछ कहना चाह रहा है। नायडू नीतीश डिपेंडेंट अलायंस सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहा है। हर किस तेलंगाना की जनता माफ नहीं करते भारतीय जनता पार्टी को। 8 सीट दिया हुआ है तेलंगाना से, मगर ये 8 एमपी लोग बॉन्डेड लेबर जैसा मोदी के सामने सर झुका के जीने के लिए कोशिश कर रहा है। हर तेलंगाना के जनता ये सब सारे देख रहा है, आंखों के सामने दिख रहा है। इसीलिए हम लोग तेलंगाना के ओर से जो आंध्र प्रदेश स्टेट रीऑर्गेनाइजेशन एक्ट में जो कानून बनाया, बयारम स्टील फैक्ट्री, काजीपेट रेलवे कोच फैक्ट्री, ट्रिपल आईटी, आईआईएम, पालमूर रंगारेड्डी लिफ्ट इरिगेशन के बजट और बाकी के जितने सारे कानून में लागू किए सब सारे हम लोग मांग रहा है। ये किसी का मेहरबानी नहीं है, ये हमारा हक है। पहले से हम लोग ये कह रहे हैं कि केंद्रीय सरकार को तेलंगाना सरकार ने 1 रुपये टैक्स के पेमेंट किए तो 43 पैसा हम लोगों को मिल रहा है, मगर बिहार को तो 7 रुपये मिल रहा है। 1 रुपये बिहार से टैक्स अगर कलेक्शन हुए तो बिहार को 7 रुपये मिल रहा है, उत्तर प्रदेश को 6 रुपये मिल रहा है। क्यों ये विवक्षा? हाँ, इसीलिए हमारे जो 8 लोग तेलंगाना के एमपी से कांग्रेस पार्टी के बाकी के सहयोगी को समन्वय कर लेके हम लोग जो कार्याचरण लेना है लोकसभा में ही लेंगे। प्रधानमंत्री महोदय को हम दिखाएंगे ये विकसित भारत नहीं है, ये सबके साथ सबका विकास नहीं है, कुछ लोगों के साथ विकास। वो विकास इसीलिए किसी के लिए कुर्सी बचाने का काम में लग गए, किसी ने माल उठाने में लग गए।